నమస్తే అండి. పాకిస్తాన్ ఉగ్రవాద దాడి జమ్మూ కాశ్మీర్పై జరిగి సుమారుగా వారం రోజులు గడిచింది. అయితే అతి క్రూరత్వంగా, అతి హేయమైనటువంటి విధంగా, దుర్మార్గంగా, రాక్షసత్వంగా కడ్రాయిలు ఊడదీసి మరీ చెక్ చేసి చంపటం పర్యాటకుల్ని, అమాయకమైనటువంటి పర్యాటకుల్ని. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా బాధ కలిగించేటటువంటి విషయము. ప్రత్యేకంగా మన భారతదేశం ప్రతి ఒక్క పౌరుడి గుండె కూడా రగిలిపోతుంది, వాళ్ళని ఏమైనా చేయాలి అన్నటువంటి విషయం. అయితే దీని ప్రకారంగా ఈ విధానంలో భారత సైన్యం ముందుకు వెళితే ప్రతీకార చర్యగా అది తట్టుకోలేదు పాకిస్తాన్. మరి ఆ తట్టుకోలేక వాళ్ళు తప్పని పరిస్థితిలో ఏమైనా అణుబాంబులు ప్రయోగించి మన మీద వేడిస్తే అనేటటువంటి విధంగా ఇప్పుడు మేధావి వర్గం డిబేట్లు కొందరు పెడుతున్నటువంటి విషయం, డిబేట్లలో చెప్తున్నటువంటి. అవునండి, ఒకటండి, మరి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి కూడా అనేక విధాలైనటువంటి బాధలను మనల్ని పెడుతున్నారు, భరిస్తున్నాము, వస్తున్నాము, నిలబడుతున్నాము, సంయమనం పాటిస్తున్నాము, ఇంకా కొన్ని సందర్భాల్లో వారికి సహకరిస్తున్నాం. ఇట్లాగా కూడా అప్పటికి కూడా వాళ్ళు ఆగకుండా అదేవిధంగా అమాయకులైనటువంటి ప్రజలపైన పడి ఆర్థిక మూలాలను కొట్టేయడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని ప్రతీకార చర్యగా ఏమైనా బాంబులు ప్రయోగించి వాళ్ళతో యుద్ధం ప్రకటిస్తే, వాళ్ళు మన మీద తిరిగి అణుబాంబులు ప్రయోగిస్తే మనం నాశనం అయిపోతాం. అట్లాగా నష్టం జరుగుతుంది కదా భారత్కి అని అంటే, మీరు అన్నది ఒక కోణంలో చూస్తే ఓకే, కానీ ఎంతవరకు సంయమనం పాటిస్తాం, ఎంతవరకు అలాగ మౌనముద్ర వహిస్తాము, ఎంతవరకు దానికి ఒక పరిధి అంటూ ఉంటుంది. మరి ఇట్లాంటి విచక్షణ రహితంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళని క్షమించి వదిలేయాలా అనంటే, ఒకటండి, మీరు కూడా చెప్పాలి, వారికి ఉన్నటువంటి ఆర్థిక మూలాలను స్తంభింపచేయాలి, వారితో ఉన్నటువంటి వ్యాపార లావాదేవీలను స్తంభింపచేయాలి. పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ, ఉగ్రవాద ఫ్యాక్టరీ అనేటటువంటి విధంగా ప్రపంచ దృష్టిలో దోషిగా నిలబెట్టాలండి. అనేకమైనటువంటి కోణాల నుంచి స్తంభింపజేయాలి. అష్టదిగ్బంధన అంటారు కదా, ఆ విధంగా చేయాలి. చేస్తే అనేక విధాలైనటువంటి ఆర్థిక కోణాలు వాళ్ళకి నష్టపరుస్తాయి. దాని నుంచి వాళ్ళు ముందుకు తగ్గుతారు. లేదంటే యుద్ధమే తప్పదు, శరణ్యం అనుకుంటే యుద్ధం చేయాలి. యుద్ధం చేసి దానిలో కొంత నష్టం మనకు జరుగుతుంది. దానికి ఆ నష్టాని కోసం మనం ఏమొచ్చి ఆగిపోవాలా? కాదు కదా. ఏదైనా చిన్న నష్టం ఉంటుంది ఎక్కడైనా, కానీ మన దగ్గర వాళ్ళు ఏమాత్రం. అయితే మరింక వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ అణుబాంబులు బయటికి తీసేటటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. అమెరికా దగ్గర లేవా, రష్యా దగ్గర లేవా, చైనా దగ్గర లేవా, ఇవి ఎవరైనా తీసారా? పాకిస్తాన్ దగ్గర కూడా ఇంతకు ముందు లేవా? అణుబాంబులు తీస్తే ప్రపంచం ముందు ఏకాకి అవుతామేమో అని అన్నటువంటి భయం పాకిస్తాన్కు ఉంది. మరి ఇంకా వాళ్ళకి గత్యంతరం లేదంటే మరి మనం తీయలేమా? సరే, వాళ్ళు చెప్పినట్లుగా పాకులు 180, 130 అణుబాంబులు ఉన్నాయి అనుకుందాం. అవి ఎక్కడున్నాయో వాళ్ళకి తెలుసు అనుకోండి. ఆ దేశమే బూడిద. ఇప్పుడు మనమే ఒక అణుబాంబు వేసాము, ఆ దేశంలో వేసామనుకోండి, అది బూడిద అయిపోదా? ఆ దేశమే బూడిద అయిపోతుంది. మరి భారత మౌనముద్ర వేయడానికి, డిఫెన్స్లో ఉండటానికి భారత్ ఏమైనా తప్పు చేయలేదు. తప్పు చేసేవాళ్ళు వారు. కాబట్టి తప్పనిసరిగా తగినటువంటి మూల్యం దానికి చెల్లించుకోవాలి వాళ్ళు. ఆ క్రమంలో కొంత నష్టం మనకు జరుగుతుంది. దానికి మనం సిద్ధంగా ఉండాలి, అంతేగాని భయపడకూడదు. నమస్తే.